వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా అలాగే క్యారెట్ కాంబినేషన్లో ఒక చిన్న బేబీ బర్డ్ టైప్లో చేస్తున్నాను. ప్లేట్ గార్నిష్లా వస్తుంది అనమాట. మనం స్లైసెస్లా చేసి అరేంజ్ చేసుకుంటాం. సో ఈ రెండింటిని కలిపేసి ఇక్కడ కట్ చేస్తున్నాను. సో దట్ మనకు అక్కడ ఇది ఇలా కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఓకే, 2 words. సో ఇది వచ్చేసి దీంట్లోంచి మనం లెగ్స్ తీసుకుంటున్నాం. ఓకే, సో వీటిని స్లైసెస్లా కట్ చేసుకోవాలి. సో ఇలా చేసుకుంటే మనకు అన్నీ కూడా ఈవెన్గా వస్తాయి. చిన్న సైజ్గా వింగ్స్ ఇవి. ఓకే, సో దీంట్లోంచి బీక్, ఇలా ట్రయాంగిల్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం ఈజీగా కావాలి అనుకుంటే కొంచెం ఈ థిక్నెస్ ఉండే పీస్ని రెక్టాంగిల్గా మనం కట్ చేసుకొని ఓకే, దీన్ని కొంచెం మనం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. అప్పుడు 2 ట్రయాంగిల్స్ వచ్చేస్తాయి మనకి. రైట్, కొంచెం లెవెల్గా కట్ చేసి ఇది ఇలా కొంచెం స్లాండ్గా కట్ చేసేసుకుంటే మనకు ఇక్కడ బీక్ అనేది కూర్చుండిపోతుంది. ఎడ్జెస్ కొంచెం నేను ట్రిమ్ చేస్తున్నాను. ఓకే, ఐస్ వచ్చేసి మిరియాలు, కొంచెం ప్రెస్ చేస్తే మనకు కీరా స్కిన్ సాఫ్ట్గా ఉంటుంది, లోపలికి వెళ్ళిపోతాయి. అలాగే దీంట్లోనే చిన్నగా క్రౌన్లా చేస్తున్నాను.
ఒక దాంట్లోంచి 2, ఇది ఇక్కడ ఇలా వచ్చేసింది, కొంచెం ఫన్నీగా నీట్గా కనిపిస్తుంది. ఓకే, ఇలా 2 టాయ్స్లా చేసి ఇచ్చేసి పిల్లలకి ఇస్తే హ్యాపీగా, సలాడ్లా కూడా ఇచ్చేసినా హ్యాపీగా తినేసేస్తారు. సింపులే కదా, స్లైసెస్లా కట్ చేసి అలా డిజైన్లో మనం అరేంజ్ చేయడం. ఓకే, ఇది తప్పకుండా ట్రై చేస్తే పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే మనకి ఇప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు పిల్లలకి ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఇలాంటి చిన్న ఆర్ట్స్ అవి నేర్పిస్తూ ఉంటే స్లైసెస్ అవన్నీ మనం కట్ చేసి ఇచ్చి అరేంజ్ చేసేయడం, అంటే అరేంజ్ చేయడం ఎలా అనేది పిల్లలతో మనం చేస్తే బాగుంటుంది. ఆర్ట్స్ కూడా వాళ్ళకు నేర్చినట్టుగా ఉంటుంది. ఓకే.